సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ పద్మావతి. ఈరోజు మనం అపోలో హాస్పిటల్లో సీనియర్ డాక్టర్ రాఘవేంద్ర కొజిగి, ఆండ్రాలజిస్ట్ అండ్ యూరాలజిస్ట్ గారితో ఉన్నాం. సో సార్తో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే అండి. రెడ్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. వెసెక్టమీ అంటే ఏంటి? వెసెక్టమీ అని అంటే ఇప్పుడు మీకు చిన్నగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ ప్రొసీజర్ ఎలా ఉంటుంది యాక్చువల్గా వెసెక్టమీ అనేది అర్థం చేసుకునే ముందు. సింపుల్గా వెసెక్టమీ అనేది స్త్రీలలో ట్యూబెక్టమీ అనే ప్రొసీజర్ చేసినట్టుగానే పిల్లలు పుట్టకుండా మగవాళ్ళలో ఈ వెసెక్టమీ అనే ప్రొసీజర్ని చేస్తాం. సో పిల్లలు పుట్టకుండా వాళ్ళు ఒక్కసారి ఫ్యామిలీ కంప్లీట్ అయిన తర్వాత ఫర్దర్గా మాకు సంతానం వద్దు అని అనుకున్నప్పుడు ఇది వన్ ఆఫ్ ది పర్మనెంట్ స్టెరిలైజేషన్ మెథడ్స్. సో వెసెక్టమీ ఎలా చేస్తారు సార్? సో వెసెక్టమీ ఎలా చేస్తారో తెలుసుకునే ముందు అసలు పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థ ఎలా ఉంటుంది, ఈ స్పర్మ్ ట్రాన్స్పోర్ట్ ఎలా జరుగుతుంది, దీన్ని మనం ఈ శస్త్రచికిత్సలో ఏ విధంగా మనం ఆపగలుగుతాం. ఓకే, ఇక్కడ వృషణాల నుంచి వచ్చే స్ట్రక్చర్ ఇది వ్యాస్ డిఫరెన్స్ అనే స్ట్రక్చరు, ప్రాస్టేటు, సెమినల్ వెసకిల్స్, ఇలా ఈ ట్రాక్ ద్వారా యూరినరీ ట్రాక్ ద్వారా సిమెన్ వీర్యం అనేది బయటకు వస్తూ ఉంటుంది. సో మామూలుగా ఏదైనా వ్యక్తికి ఒక దాదాపుగా 2 ml సెమెన్ ఎలా వచ్చింది అంటే అందులో కేవలము 0.1 ml మాత్రమే వీర్య కణాలతో కలిసి వస్తుంది. సో ఈ వెసెక్టమీ అనే ప్రొసీజర్లో కేవలము వీర్య కణాలు ట్రాన్స్పోర్ట్ అయ్యే ఈ ట్యూబ్ని కట్ చేయడం జరుగుతుంది. సో వెసెక్టమీ అంటే వ్యాస్ డిఫరెన్స్ అనే స్ట్రక్చర్ని కట్ చేసి స్పర్మ్స్ ట్రాన్స్పోర్ట్ అవ్వకుండా ఆపి తద్వారా మనము ఒక పర్మనెంట్ స్టెరిలైజేషన్ మెథడ్ని అవలంబించడం. సో ఈ ఆపరేషన్ అనేది జనరల్గా లేడీస్లో జరుగుతూ ఉంటుంది కదా, సో మేల్స్లో కూడా పాసిబుల్ అంటారా? సో అదే చెప్పాను. ఇప్పుడు స్త్రీలలో మన సొసైటీలో కామన్గా వెసెక్టమీ అనేది చాలా తక్కువ చేసుకుంటారు. అదే వెస్ట్రన్ వరల్డ్లో అయితే వెసెక్టమీ అనేది కామన్, ట్యూబెక్టమీ అనేది చాలా తక్కువగా ఉంటుంది. మన ప్రొసీజర్లో ఇప్పుడు సిజేరియన్ సెక్షన్కి వెళ్ళినప్పుడు అదే టైం లోపల ట్యూబెక్టమీ ప్రొసీజర్ చేయడము, గవర్నమెంట్ స్పాన్సర్డ్ ప్రోగ్రామ్స్ వల్ల ట్యూబెక్టమీ ప్రొసీజర్స్ చేయడము, పిహెచ్సిల ద్వారా, ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్స్ ద్వారా, స్పెషల్ ట్రైనింగ్ ద్వారా ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ని సర్జరీ చేయడం జరుగుతుంది. ఇంతకుముందు మన స్టేట్స్లో కూడా పూర్వము వెసెక్టమీకి కూడా ప్రొసీజర్కి కూడా గవర్నమెంట్ సైడ్ నుంచి ఫండ్స్ ఉండేవి, అప్పుడు ఎక్కువగా జరిగేవి. బట్ రీసెంట్గా గవర్నమెంట్ సైడ్ నుంచి ఎలాంటి ఇది సపోర్ట్ లేదు, కేవలం ట్యూబెక్టమీ మాత్రమే ఎక్కువగా జరుగుతుంది. కొద్దిమంది అర్థం చేసుకోగలిగిన పర్సన్స్ మాత్రమే వెసెక్టమీకి వస్తున్నారు. సో ఈ ట్యూబెక్టమీ, వెసెక్టమీ అనేది రెండు కూడా పర్మనెంట్ స్టెరిలైజేషన్ మెథడ్స్ పురుషుల్లో మరియు స్త్రీలలో. అలాంటి వన్ ఆఫ్ ది మెథడ్స్ చాలా సులభమైన మెథడ్. స్త్రీలలో కంటే కూడా పురుషుల్లో ఈ వెసెక్టమీ అనేది చాలా సింపుల్ ప్రొసీజర్. చాలా సింపుల్ ప్రొసీజర్. ఓకే, వెసెక్టమీ వల్ల సెక్స్ సామర్థ్యం అనేది తగ్గుతుందంటారా? ఇది ఏమైనా ఆగిపోతుందా? సో మన సొసైటీ లోపల చాలా అపోహలు ఉంటాయండి. యాక్చువల్గా ఈరోజు ఈ ప్రోగ్రామ్ చేయడానికి కూడా మెయిన్ రీజన్ అదే. సో ఒకసారి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ వెసెక్టమీ చేయడం వల్ల పురుషునికి సంతానానికి సంబంధించిన సామర్థ్యం మాత్రమే తగ్గుతుంది, కానీ శృంగార సామర్థ్యం అంటే సెక్స్ సామర్థ్యం అనేది తగ్గదు. సో ఈవెన్ వీర్యం ఏమైనా తగ్గిపోతుందా, ఒకసారిగా 0 అయిపోతుందా ట్యూబ్స్ కట్ చేయడం వల్ల అని ఒక అనుమానం ఉంటుంది. దాని గురించి ఒకసారి ఇక్కడ మీరు చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో ఇంతకుముందు ఎక్స్ప్లెయిన్ చేసినట్టు ఒక వ్యక్తికి ఒక దాదాపుగా 2 ml సిమెన్ వీర్యం కనుక వస్తే అందులోంచి వృషణాల నుంచి కేవలం 0.1 to 0.2 ml మాత్రమే వీర్య కణాలు వస్తాయి. ఇలా వీర్య కణాలు ఇలా ట్రాన్స్పోర్ట్ అయిన తర్వాత ఇక్కడున్న సెమినల్ వెసికిల్స్ అనే స్ట్రక్చరు, ఆ తర్వాత ప్రాస్టేట్ అనే స్ట్రక్చర్స్తో వచ్చే ఫ్లూయిడ్ దాదాపుగా 1.8 to 1.9 ml వీర్యం అనేది ఇక్కడ తయారవుతుంది. కేవలం ఇక్కడ నుంచి వీర్య కణాలు మాత్రమే వస్తాయి. సో ఇలా వచ్చిన వీర్య కణాలు ఇక్కడున్న ఫ్లూయిడ్తో కలిసి అలా సిమెన్ ద్వారా ఇలా బయటికి రావడం జరుగుతుంది. సో మనం వెసెక్టమీలో చేస్తున్న ప్రొసీజర్ కేవలము వీర్య కణాలు ట్రాన్స్పోర్ట్ అయ్యే ట్యూబ్ని మాత్రమే కట్ చేస్తాం. కాబట్టి ఇక్కడ నుంచి వచ్చే సెమినల్ వెసికల్ ఫ్లూయిడ్, ప్రాస్టాటిక్ ఫ్లూయిడ్ అనేది ఏమీ మారదు. కాబట్టి వెసెక్టమీ తర్వాత సీమెన్ అనేది రావడం అనేది ఆగదు. సో ఇంతకుముందు ఎలా వస్తుందో వీర్యం అలాగే వస్తుంది. దానికి తర్వాత మీకు ఏదైతే భావప్రాప్తి కలుగుతుందో ఆర్గజం అంటారు, సో ఆర్గజం కూడా ఏమీ మారదు. ఇంకొకటి సెక్స్ సామర్థ్యం ఇంతకుముందు చెప్పినట్టు దానికి దీనికి సంబంధం లేదు. సో ఈ ప్రాసెస్లో వెసెక్టమీ బెటర్ అంటారా, ట్యూబెక్టమీ బెటర్ అంటారా? సో వెసెక్టమీ, ట్యూబెక్టమీలో వెసెక్టమీ అనే ప్రొసీజర్ చాలా సులభమైన పద్ధతి అండి. ఇది చేసే ప్రొసీజర్ కూడా నో స్కాల్పల్ వెసెక్టమీ అంటాం.
చాలా సింపుల్గా ఉంటుంది. పేషెంట్స్ డే కేర్ ప్రొసీజర్ అప్పుడే వచ్చి వెళ్ళొచ్చు. ఒకవేళ ఫీమేల్స్ కనుక వేరే ప్రొసీజర్ ద్వారా వెళ్ళి అదే పద్ధతిలో అదే శస్త్రచికిత్స సమయంలోనే ట్యూబెక్టమీ చేస్తే పర్వాలేదు. మెజారిటీ ఆఫ్ ద ఫీమేల్స్కి డెలివరీ కోసం ఇప్పుడు సిజేరియన్ సెక్షన్స్ అవసరం పడుతున్నాయి. సో ఇంకా మళ్ళీ ఒక స్పెషల్ ప్రొసీజర్ చేసి ట్యూబ్స్ కట్ చేయడం అనే దానికంటే కూడా సో వెసెక్టమీకి వెళ్ళడం అనేది పురుషుల లోపల బెటర్గా ఉంటుంది. సో సింపుల్ ప్రొసీజర్ కాబట్టి ఇట్ ఈస్ ఇండివిజువల్ కపుల్ చాయిస్. వాళ్ళు ఏం కావాలనేది వాళ్ళ ఆప్షన్. కానీ దీని వెనకాల ఉన్న మిత్స్ అంటారు, వెసెక్టమీ చేసుకుంటే సెక్స్ సామర్థ్యం తగ్గుతుందేమో, వీర్యం తగ్గుతుందేమో, లేదంటే వాళ్ళు ఫిజికల్గా వర్క్ చేస్తుంటారు కాబట్టి వాళ్ళకి ఏమైనా ప్రాబ్లం వస్తుందేమో అన్న భయాలు ఎక్కువగా ఉంటాయి. వీటి గురించి భయపడాల్సిన అవసరం లేదు. సో వెసెక్టమీ తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి సార్? సో వెసెక్టమీ తర్వాత ఇనిషియల్గా పోస్ట్ ఆపరేటివ్ కేర్ అంటాం, అంటే సర్జరీ తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు. సో ఇమ్మీడియట్గా ఒక 1 month వరకు, అంటే 3 to 4 weeks వరకు వాళ్ళకు ఒక సపోర్టర్ వేసుకోమని చెప్తాము. తర్వాత ఆ పీరియడ్లో కలవకూడదని చెప్తాం వాళ్ళకు. వైఫ్తో ఒక 2 to 3 weeks వరకు ప్రొటెక్షన్ తీసుకోమని చెప్తాము. ఆ తర్వాత వాళ్ళు కలవాలనుకున్నప్పుడు వాళ్ళకు కావాలి అంటే ఒక కాండోమ్ యూజ్ చేయడం జరుగుతుంది. ఒక 3 to 4 months వరకు, అంటే 16 to 20 weeks వరకు. సో ఆ 16 to 20 weeks తర్వాత ఒకసారి వీర్యం పరీక్ష చేసిన తర్వాత అందులో కనుక 0 count కనుక ఉంటే సో అప్పుడు దాన్ని మనం సర్జరీ అనేది సక్సెస్ అయింది కాబట్టి ఫర్దర్గా వాళ్ళు ఎలాంటి ప్రొటెక్షన్ లేకుండా ముందుకెళ్ళొచ్చు అని చెప్తాం. సో ఓవరాల్గా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, సర్జరీ తర్వాత ఇమ్మీడియట్గా డే కేర్ సర్జరీ ఉంటుంది ఇది. సో ఆ రోజు మార్నింగ్ వస్తారు, ఇమ్మీడియట్గా ఆ సర్జరీ అయిపోతుంది, ఆ రోజే వెళ్ళిపోతారు. ఒక సపోర్టివ్ డ్రెస్సింగ్ ఉంటుంది, ఆ డ్రెస్సింగ్ని ఒక 2 daysలో తీసేస్తాము. ఆ తర్వాత ఎలాంటి కుట్లు వేయడం అలాంటిది ఏముండదు, స్టిచ్చెస్ కానీ ఏముండవు. సో ఆ తర్వాత వాళ్ళకు ఒక సపోర్టర్ వేసుకోవడం జరుగుతుంది. ఆ సపోర్టర్ దాదాపు 3 to 4 weeks వరకు చెప్తాము. ఆ తర్వాత వాళ్ళకు పెద్ద మెడిసిన్స్ కూడా ఏమి ఉండవు, 1-2 days మెడిసిన్స్ వాడాల్సి ఉంటుంది అంతే. తర్వాత వీర్యం పరీక్ష చేసుకోవడం 3 to 4 months తర్వాత కన్ఫర్మేషన్ కోసం. 1 month తర్వాత వాళ్ళు కలిస్తే మాత్రం ప్రొటెక్షన్ యూజ్ చేయాల్సి ఉంటుంది. వన్స్ 0 sperm count కన్ఫర్మ్ అయింది అనుకున్న తర్వాత వితౌట్ ప్రొటెక్షన్ వాళ్ళు పార్టిసిపేట్ చేయవచ్చు. సో ఈ సర్జరీ తర్వాత వాళ్ళు లేదు, అందులో లేదు. సో ఇప్పుడు నేను చెప్పినట్టు ఈ వెసెక్టమీ ప్రొసీజర్లో యూజ్ చేసే చిన్న ఇన్స్ట్రుమెంట్స్, దీన్ని నో స్కాల్పెల్ వెసెక్టమీ అంటాం. సో ఇందులో స్పెషల్ ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి. మీరు ఇక్కడ చూసినట్టయితే ఇది వెరీ షార్ప్ ఇన్స్ట్రుమెంట్ ఉంటుంది. ఈ షార్ప్ ఇన్స్ట్రుమెంట్ని వ్యాస్ డిఫరెన్స్ దగ్గర ఇలా పెట్టేసి దీన్ని ఇలా ఓపెన్ చేసేస్తే ఆ స్కిన్ ఓపెన్ అవుతుంది. దాని తర్వాత వ్యాస్ డిఫరెన్స్ స్ట్రక్చర్ని బయటికి తీసేసి దాన్ని ఒక చిన్న ఇన్స్ట్రుమెంట్ ద్వారా పట్టి కట్ చేయడం జరుగుతుంది. సో దీనికోసం ఒక స్పెషల్ రింగ్ ఉంటుంది. ఒకసారి మనము ఇది లిఫ్ట్ చేసిన తర్వాత ఈ స్పెషల్ రింగ్ ఉంటుంది వ్యాస్ని హోల్డ్ చేయడానికి. సో దీంతో వ్యాస్ హోల్డ్ చేయడం జరుగుతుంది. సో ఈ స్పెషల్ 2 ఇన్స్ట్రుమెంట్స్ అనేవి వాడడం జరుగుతుంది. ఒకటేమో వెసెక్టమీ రింగ్ ఉంటుంది, ఇదేమో షార్ప్ హీమోస్టాట్ అంటారు. ఈ 2 ఇన్స్ట్రుమెంట్స్ ద్వారా ఈ వెసెక్టమీ సర్జరీ అనేది చేయడం జరుగుతుంది. ఇవి స్పెషల్ ఇన్స్ట్రుమెంట్స్ ఈ ప్రత్యేకంగా ఈ సర్జరీ కోసం. ప్రస్తుతం ఉన్న రోజుల్లో రోబోటిక్ సర్జరీస్ అనేవి కూడా వస్తున్నాయి కదా, సో ఈ ప్రాసెస్లో కూడా రోబోటిక్ సర్జరీ అనేది ఏమైనా ఉంటుందా? సో రోబోటిక్ వర్డ్ తర్వాత లేజర్ ఇవన్నీ కూడా పేషెంట్స్కి చాలా అట్రాక్టివ్గా ఉంటాయి. ఎప్పుడైనా సరే వర్డ్స్ అనేవి రియల్గా వాటిని ఎందుకు యూజ్ చేస్తాం, ఎక్కడ అవసరం అవుతాయి అనేది చాలామంది తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇది ఒక ఈ ట్యూబ్ అనేది సర్ఫేస్ మీద ఉన్న స్ట్రక్చర్. సో ఈ సర్ఫేస్ మీద ఉన్న స్ట్రక్చర్ని మనం తీసుకోవడం కానీ సర్జరీ చేయడం కానీ సులభంగా ఉంటుంది. ఎప్పుడైతే ఒక కాంప్లికేటెడ్ జోన్లో మనము ఈజీగా సర్జన్ హ్యాండ్తో యాక్సెస్ అవ్వలేని ఏరియాలో, అంటే పెల్విక్ ఏరియా అంటాం, ప్రాస్టేట్ గ్లాండ్, యూట్రస్, అట్లాంటివన్నీ సర్జికల్ టైంలో అక్కడ దాకా వెళ్ళడం చాలా కష్టంగా ఉంటుంది. కొన్ని కాంప్లెక్స్ రీకన్స్ట్రక్షన్స్ అంటాం, కాంప్లెక్స్ సూచరింగ్ అలా ఉంటాయి, అంటే స్టిచెస్ వేయడం. అట్లాంటి సందర్భాల్లో రోబోటిక్ యూసేజ్ అనేది ఉంటుంది. సో అట్లాంటి సందర్భాల్లో రోబోటిక్ను వాడతామే తప్ప ఇలాంటి సందర్భాల్లో రోబోటిక్ అవసరం అనేది ఉండదు.